వార్ 2 మూవీ థియేటర్లో మూవీ ఫెయిల్ అయినా కూడా ఓటీటీలో అయితే ర్యాంపేజ్ అయితే చేస్తుంది. ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ వార్ 2 మూవీ. ఈ మాట నేను ఊరికైనా చెప్పట్లేదు, విత్ ప్రూఫ్స్తో విత్ డేటాతో ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోలోకి వెళ్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆఫ్టర్ RRR మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రతి మూవీ కొనడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ RRR మూవీ నెట్ఫ్లిక్స్ లో ఎంత పెద్ద హిట్ అంటే నాన్ ఇంగ్లీష్ ఆడియన్సే ఎక్కువగా వ్యూయర్షిప్ అయితే ఉంది దానికి. అంటే ఒక స్ట్రేట్ ఇంగ్లీష్ మూవీకి ఎలా ఉంటుందో వ్యూయర్షిప్ ఆ రేంజ్ లో RRR మూవీకి అయితే ఉంది. అండ్ ఈ RRR మూవీ జూనియర్ ఎన్టీఆర్ కి ఎంత పేరు తీసుకొచ్చిందంటే దేవర మూవీ 155 కోట్లు పెట్టి కొనేటట్టు అయితే చేసింది నెట్ఫ్లిక్స్ వాళ్ళు. అంటే దేవర మూవీ అయినా తక్కువ ఆడిందా నెట్ఫ్లిక్స్ లా? 11 వీక్స్ టాప్ 10లో ట్రెండ్ అయింది మూవీ. లెవెల్ వీక్స్ అంటే మామూలు విషయం కాదు. లెవెల్ వీక్స్ టాప్ 10లో ట్రెండ్ అయింది దేవర మూవీ. అని అది స్టిల్ హైయెస్ట్ అనమాట మన తెలుగు మూవీస్ కంపేర్ చేస్తే, అన్ని రోజులు ట్రెండింగ్ అవడము. అండ్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రతి మూవీ ఇంకా నెట్ఫ్లిక్స్ లో వస్తుంది, ఇక ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ కి వస్తున్న రెస్పాన్స్ కి, జూనియర్ ఎన్టీఆర్ మూవీ వస్తున్న రెస్పాన్స్ కి వాళ్ళైతే ఇక ప్రతి మూవీ ఇంకా నెట్ఫ్లిక్స్ వాళ్ళకి కొందామని ఫిక్స్ అయిపోయారు. నెక్స్ట్ వార్ 2 మూవీ కొనేశారు. అండ్ ఇప్పుడు ఈ వార్ 2 సెన్సేషనల్ అయితే క్రియేట్ అయితే చేస్తుంది నెట్ఫ్లిక్స్ లా. మూవీ వచ్చి 3 days అవుతుంది నెట్ఫ్లిక్స్ లోకి. అప్పుడే మూవీ వచ్చేసి వరల్డ్ వైడ్ దాదాపు ట్రెండింగ్ అయితే అవుతుంది టాప్ 10 లా. అండ్ టాప్ 1 లో వచ్చేసి 14 కంట్రీలో ట్రెండ్ అవుతుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, మయన్మార్, మాల్దీవ్స్ ప్రతి ఒక్క దేశంలో నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అయితే అవుతుంది వార్ 2 మూవీ. అండ్ అదే కాదు, నాన్ ఇంగ్లీష్ మూవీస్ ఉంటాయి కదా, దాంట్లో టాప్ 3 ప్లేస్ లో అయితే ఉంది వార్ 2 మూవీ నెట్ఫ్లిక్స్ లా. ఈ 3 days గాను మొత్తంగా వచ్చిన వ్యూస్ చూసుకుంటే దాదాపు 3.4 million వ్యూస్ అయితే రావడం అయితే జరిగింది. ఇది కూడా ఓన్లీ హిందీ అలాగే తమిళ వర్షన్స్ మాత్రమే. ఇంకా తెలుగు వర్షన్ సపరేట్ అనమాట, దానికి ఇక దాదాపు 1-2 million వరకు అయితే వచ్చుంటాయి. సో ఈ విధంగా నెట్ఫ్లిక్స్ లో అనేది ఒక ర్యాంపేజ్ అనమాట. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రతి మూవీస్ కూడా ఇదే రేంజ్ లో ర్యాంపేజ్ ఉంటుందని చెప్పి వాళ్ళకి సిఇఓకి అయితే అర్థమైపోయింది. రీసెంట్ గా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం ఇంటర్నల్ మూవీ డ్రాగన్ కూడా ఆల్రెడీ రైట్స్ వాళ్ళు కొనేశారంట నెట్ఫ్లిక్స్ వాళ్ళు. డ్రాగన్ కూడా ఓన్లీ ఇంకా నెట్ఫ్లిక్స్ లోనే వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ టైటిల్ పెట్టకూడనే వాళ్ళు అప్పుడైతే రేట్స్ అయితే ఫిక్స్ అయితే చేసుకున్నారు. మా దాంట్లో రావాలి, మా ఓటీటీ ఛానల్ రావాలని ముందుగానే మాట్లాడుకొని పెట్టుకున్నారంట. సో నెక్స్ట్ వచ్చే డ్రాగన్ మూవీ, ఆ తర్వాత వచ్చే ప్రతి ఒక్క మూవీ కూడా నెట్ఫ్లిక్స్ లోనే వస్తుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ కి వచ్చే రెస్పాన్స్ కి వాళ్ళైతే ఫిదా అయితే అవుతున్నారు. ప్రైమ్ ఎగ్జాంపుల్ దేవరా RRR మూవీ తీసుకుందాం. అటు మల్టీ స్టార్ రాజమౌళి ఫ్యాక్టర్ ఉంది అనుకుందాం. నెక్స్ట్ వచ్చిన దేవరా 11 వీక్స్ టాప్ 10 లో ట్రెండ్ అయింది. అండ్ ఇప్పుడు వార్ 2 మూవీ 24 కంట్రీల దాదాపు టాప్ 10 లో ట్రెండ్ అవుతుంది. అండ్ 14 కంట్రీల టాప్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నాన్ ఇంగ్లీష్ మూవీలో టాప్ 3 లో ఉంది. అలాగే ఫస్ట్ వీకెండ్ కి 3.4 million వ్యూస్ అయితే రావడం అయితే జరిగింది. ఇది ఒక సెన్సేషనల్ మ్యాటర్ అని చెప్పాలి. మరి ఇంకా వార్ 2 కి ఎన్ని వ్యూస్ వస్తాయి ఇంకా కమింగ్ డేస్ లో బాగా తెలుస్తుంది మనకి. ఇది ప్రస్తుతానికి వార్ 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉన్నా కూడా నాకు కూడా కావాల్సింది ఇదే. ఎందుకంటున్నానంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ వార్ 2 మూవీ చేయడానికి ప్రైమ్ విషయం వచ్చేసి అయితే నార్త్ ఇండియాలో మార్కెట్ ఇంకా గట్టిగా స్ట్రాంగ్ చేసుకోవడానికి. నార్త్ ఇండియాలో మూవీ చాలా బాగా పర్ఫామ్ చేసింది. బాక్స్ ఆఫీస్ వైజ్ కూడా దాదాపు 185 నెట్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ మూవీ వచ్చేసి ఇప్పుడు హిందీ వర్షన్ ఎక్కువ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అంటే నార్త్ ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా మూవీ అయితే చూస్తున్నారు, ప్రతి ఒక్కరు మూవీ కూడా ఎక్కుతుంది. రేపు ఎల్లుండో టీవీలో కూడా వేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ అనేవాడు ఒక న్యూన్ ప్లేస్ అయితే అయిపోతాడు. అంటే బాగా తెలిసిన వాడిగా ఒక హిందీ హీరో లాగా ఒక స్టాంప్ అయితే పడుతుంది మనకి. అది నెక్స్ట్ వచ్చే మూవీస్కి బాగా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చే మూవీ డ్రాగన్కి చూడండి, హిందీ నుంచి ఓపెనింగ్స్ మినిమం 20 crore. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు ఉన్నారు, అండ్ ఇటు పక్క జూనియర్ ఎన్టీఆర్ గారు మార్కెట్ ఎక్స్పెండ్ అవుతుంది. చూడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇంటర్నల్ మూవీ డ్రాగన్ డెఫినెట్గా ఒక మనం ఊహించిన నెంబర్ అయితే ఉంటుంది. ఇదైతే అన్డౌటెడ్లీ చెప్పొచ్చు. ఇది ఓవరాల్గా వార్ 2 గురించి నెట్ఫ్లిక్స్లో సెన్సేషనల్ గురించి ఈ వీడియోలో చెప్దాం అనుకున్నా. ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. మరి వార్ 2 మూవీ ఓటీటీలో చూసారా లేదా కింద కామెంట్ చేయండి. ఆ మూవీ మీకు ఎలా అనిపించింది? అలాగే వార్ 2 మీద సపరేట్గా మనకి నచ్చిన సీన్స్ గురించి మాట్లాడుకుందాం. దాని మీద సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను.